ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అల్లానికి, సొంటికి వేరు వేరు గుణాలున్నాయా? మాకు సేమే ఉంటాయి మ్యామ్. ఎందుకంటే అల్లం ఏంటి పచ్చిగా తీసుకుంటాం. సొంటి ఏంటి డ్రై చేసినాము అంటే దాన్ని సొంటి పొడిగా మనం యూజ్ చేస్తుంటాం. అవును. అవును. సో ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఫ్రెష్ వాల్యూస్ ఉంటాయి. హ్మ్. సో ఇందులో కూడా ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి ఇస్తున్నారు ఈ మధ్యలో మనకి అవును. ఆయుర్వేదంలో. దాంతో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటున్నాయి. అసలు ప్రాబ్లమ్ ఏమీ లేదు. 2 ది బెస్ట్. అది. అలాగే అల్లాన్ని మనం ఏ మోతాదులో, ఏ పద్ధతిలో తీసుకోవచ్చు? అల్లం మ్యామ్ మనం ఇప్పుడు ఆహ్, మేమైతే ఇంట్లో కర్రీస్‌లో చాలా యూజ్ చేస్తాను. ఎనీ కర్రీస్‌లో గ్రేట్ జేసేసి. అండ్ ఇంకా జెప్పాలంటే ఆకుకూరలు వండుతున్నప్పుడు ఏస్తుంటాను. చాలా పనిచేస్తది. టేస్టీగా ఉంటది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్ గాదు. అవును. అండ్ ఇంకోటి బటర్ మిల్క్‌లో చాలా మంచి పని జేస్తది మ్యామ్. ఎనర్జీ ఉంటది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇంకా జెప్పాలి అంటే కొంతమంది టీస్‌లో గూడా గ్రేట్ జేసి ఏసుకుంటారు అల్లం టీ అనేసి. డైజెషన్. ఈ డైజెషన్ కోసమని. ఇందులో గూడా మ్యామ్ కొంతమందికి మళ్ళీ టీలో సూట్ అవుతది. కొంతమందికి సూట్ గాదు. అవును. సో బాడీ టు బాడీ ఈస్ చేంజ్. సో అల్లంలో లెక్కలేనన్ని హెల్తీ గుణాలుంటాయి. సో ఇది గూడా మనకి చాలా చాలా ఉపయోగకరం. ఉపయోగకరమైనది. ఇది అగైన్ మళ్ళీ మన వంటింట్లోనే ఉంటది.